ఓర్చుకో. మనుషులు నేను అర్థం చేసుకోరు, ఓర్చుకో. నువ్వు అనుకున్నట్టు జరగదు, ఓర్చుకో. నువ్వు ఎంతో ప్రేమించి ఉండొచ్చు, ప్రతిస్పందన ప్రేమ రాలే, ఓర్చుకో. అనేక సార్లు నిన్ను తెలియని వారు నీ గురించి మాట్లాడతా ఏమాత్రం నీకు బాధ కలిగించదు. నిన్ను తెలిసి ఎవరినైతే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు వారు నీకు విరోధంగా మాట్లాడినప్పుడు బాధ కలిగిస్తున్నావు, అవును కదా? ఓర్చుకో. ఎండ్యూర్ ద పెయిన్, ఎండ్యూర్ ద సఫరింగ్, ఎండ్యూర్ ఇన్ ఆల్ సిచ్యువేషన్, ఎండ్యూర్, లెర్న్ టు ఎండ్యూర్. ఓర్చుకో. ఓర్చుకుంటే దాని తగ్గ ఫలం ఉంటుంది, ఓర్చుకుంటే దాని తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఓర్చుకో. దేవుడు చూస్తున్నాడు నువ్వు ఓర్చుకునేటప్పుడు. మనుషులు ఏమంతా మాట్లాడోడన్నీ మాట్లాడినా ఈయనే చెవు ఉంది పైన. ఓహో, నా బిడ్డని ఇట్లుంటావా, నా బిడ్డని ఇట్లంటావా? ఇన్ఫాక్ట్ నేను అంటాను, ఎవడన్నా మాట్లాడినా పైన వినే చెవు ఉంది. మాట్లాడిన దానికంతా జవాబు అక్కడ నుండి వస్తుంది. నువ్వేం ప్రూవ్ చేయక్కర్లేదు, అక్కడ నుంచి వస్తుంది ప్రూవింగ్. అక్కడ ఇస్తాడు దేవుడు హెచ్చింపు. నువ్వు ఎంత అనాథోపకాలం చూస్తున్నావో అంత హెచ్చించే హస్తం ఉంది. దేర్ ఇస్ అ హ్యాండ్ దట్ ఇస్ లీడింగ్ యూ ఆల్వేస్ ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్. ఆమేన్. కానీ ఓర్చుకో. నువ్వు వాదించుకుంటా ఉంటే దేవుడు ఏం చేయడు. You don't have to defend yourself. Let God defend you. God knows your heart. God knows your thought. God knows your intentions. God knows all about you. Have the fear of God and hold on.